వెల్కమ్ టు నమ్రత పేజ్. స్టడీ ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనం వైట్ షీట్ పైన సర్కిల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత దానిపైన ఓఎస్పి షీట్ పైన సర్కిల్ షేప్ ఉన్నట్టుగా మనం డిజైన్ అనేది గ్లూతో టచ్ చేసుకోవడం అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఫ్లవర్ అండ్ హాఫ్ రింగ్ అయితే మనకి పెటల్స్ అయితే వస్తుంది. ఇంకా హాఫ్ రింగ్ అయితే స్టోన్ చైన్ అయితే వస్తుంది, 2 లేయర్స్. అండ్ నేనైతే దీనికి రైన్ డ్రాప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం వెయిట్ కొంచెం తక్కువ ఉంటుందనేసి నేను రైన్ డ్రాప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నది ఏంటంటే మీరు గ్లూ స్టిక్ అనేది యూజ్ చేయరని అయితే అంటున్నారు. నేను గ్లూ స్టిక్ యూజ్ చేస్తానండి. ఫ్యాబ్రిక్ గ్లూ ఎప్పుడు యూజ్ చేస్తాను అప్పుడు గ్లూ స్టిక్ అనేది యూజ్ చేస్తాను. 90% నేనైతే B7000 గ్లూనే యూజ్ చేస్తాను. అప్పుడు దానికున్న క్యాప్తోనే కుందన్స్ అనేది ఈజీగా పెట్టేస్తాను. ఈజీ అనిపిస్తుంది అండ్ కంఫర్ట్గా అయితే అనిపిస్తుంది నాకైతే. సో మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవడం అండ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా దాన్ని కట్ చేసుకోవడం అనమాట. ఒకవేళ మీకు కట్ చేయడం రాదు అనుకుంటే డిజైన్ ఉన్న చోట వీలైనంత కట్ చేసి కొంచెం హీట్ అనేది తాకిస్తే అది షేప్ అనేది అయితే వచ్చేస్తుంది. కటింగ్ అనేది డ్రై అయ్యాక ఒక 1/2 అవర్ తర్వాతనే మీరు కట్ చేయండి. కుందన్స్ అనేది కదలకుండా ఉంటాయి. అండ్ వ్యాక్స్ షీట్ పైన గమ్ అప్లై చేసి ఇయర్ రింగ్ అనేసి దానికి అతికిచ్చి ఆ షేప్లో కట్ చేసుకోవడం అనమాట. కట్ చేసుకొని మనము ఇయర్ రింగ్స్ పిన్స్ అనేది అటాచ్ చేస్తే స్టడ్ ఇయర్ రింగ్స్ అనేది మనకు ప్రిపేర్ అయిపోతాయి అనమాట. సో ఈ డిజైన్ అయితే మీకు నచ్చినట్టయితే లేదా ఇయర్ రింగ్స్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా డిఎం చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.